అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం వచ్చేసింది కదా. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. అది శివముక్కోటి, చొల్లంగి అమావాస్య, శ్యామలా గుప్త నవరాత్రులు, సంక్రాంతి, కనుమ, ఇలాంటి ముఖ్యమైనటువంటి పండుగలు. మళ్ళీ భోగి పండుగలు ఎప్పుడు పోయాలి, ఏ సమయంలో మనం భోగి పళ్ళు పిల్లలకి పోస్తే చాలా మంచిది. అలాగే మకర సంక్రమణం జరిగినటువంటి రోజున ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఉంది. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసుకోగలం అటువంటి పరిహారాన్ని. ఆ పరిహారం ఏ సమయంలో చేసుకోవాలి, అసలు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటటువంటి పుణ్యమైన సమయం ఎప్పుడు, ఇలాంటి ఎన్నో విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే జనవరి 1 గురువారం పూట చాలా శుభప్రదమైనటువంటి రోజు వచ్చింది. గురువారం బృహస్పతి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రోజు. ఈ రోజు ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం వచ్చేటటువంటి ఈ క్యాలెండర్ ఇయర్ జనవరి 1 గురువారం నాడు ప్రారంభం అవడం చాలా మంచి విషయం. జనవరి 1వ తేదీ గురువారం నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ 2026లో మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ 1వ తారీఖున పసుపు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి ఈ 1వ తారీఖున. అలాగే ప్రదోష వేళలో దీపారాధన చేయండి. అలాగే జనవరి 1వ తేదీన మనకి త్రయోదశి తిథి కూడా ఏర్పడింది. కాబట్టి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకున్నా, అలాగే శివాలయానికి వెళ్ళి మీరు ప్రదోష వేళలో అర్చన చేయించుకున్నా, అది మీకున్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. అలాగే ఇక జనవరి 3వ తేదీన ఇది శనివారం నాడు పుష్య పౌర్ణమి ఏర్పడింది. ఈ పుష్య పౌర్ణమి అందులోనూ శనివారం రావడం కలిసి వచ్చింది. అంతేకాదు దీనికి ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి ఉంది. ఆరుద్ర నక్షత్రం కలిసి ఉన్నటువంటి ఈ రోజున శివముక్కోటి అంటారు. అలాగే పౌర్ణమి నాడు లలితా సహస్రనామం చేసుకున్న, లక్ష్మీదేవికి మనం సాయంకాలం దీపారాధన చేసుకుని కనకధార స్తోత్రం చదువుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం. అలాగే జనవరి 6వ తేదీ మంగళవారం నాడు అంగారక చతుర్థి ఏర్పడింది అనమాట. సాధారణంగా ప్రతి నెలలో కూడా సంకటహర చతుర్థి వస్తుంది. అయితే మంగళవారం కనుక చతుర్థి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటాం. సంకటహర చతుర్థితో పోలిస్తే ఈ అంగారక చతుర్థి కొన్ని వేల రెట్లు శక్తి ఉంటుందన్నమాట. అంటే మనకి ఏవైనా సరే అంగారకుడు అంటే కుజుడికి సంబంధమైనటువంటి లోపాలు ఉన్నా, లేకపోతే మనకి ఏమైనా ఆర్థిక బాధలు ఉన్నా, ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా సరే ఈ అంగారక చతుర్థి నాడు కనుక పూజించి, అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే మన మనసులో ఏదైనా కోరికని వినాయకుడికి ముడిపకడితే ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది. అయితే ఈ అంగారక చతుర్థి నాడు మంగళవారం నుంచి మొదలుపెట్టి మీరు 5 మంగళవారాల 7 మంగళవారాల పెట్టుకోండి. అన్ని మంగళవారాలు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రం కనుక చదువుకున్నట్లయితే మనకి ఏదైనా రుణాలు ఉంటే వెంటనే పోతాయి. అలాగే 10వ తారీఖు 2వ శనివారం వచ్చింది. 14వ తారీఖు చూడండి భోగి పండుగ, ఏకాదశి కూడాను. అంటే ఈ రోజుతో ధనుర్మాసం అయిపోతుంది. గోదా రంగనాథుల యొక్క కళ్యాణం చేస్తే ఆ రోజుతో ధనుర్మాసం ముగిసిపోయినట్లే. ఎవరైతే ఈ గోదా రంగనాథుల కళ్యాణంలో ఈ 14వ తారీఖున ఆలయానికి వెళ్ళి కళ్యాణంలో పీటల మీద కూర్చుంటారో వాళ్ళకి పెళ్లి జరిగిపోతుంది అనమాట. అందులో ఏం అనుమానం లేదు. నచ్చిన వరుడు లేకపోతే నచ్చిన వధువు, నచ్చిన అమ్మాయితో కానీ నచ్చిన అబ్బాయితో కానీ పెళ్లి కావాలి అనుకుంటే 14వ తారీఖున ఆలయానికి వెళ్ళి గోదా రంగనాథుల కళ్యాణం చేయించుకోండి. ఆ గోదా రంగనాథుల కళ్యాణంలో కూర్చోవాలి అంటే ముందు రోజే మీరు ఆలయానికి వెళ్ళి ఆలయ అర్చకుల్ని చెప్పవలసి ఉంటుంది. ఆ గోదా రంగనాథుల కళ్యాణం చూసినా ఫలితం ఉంటుంది. లేదు కూర్చుండే అవకాశం ఉంటే కూర్చోవచ్చు. పెళ్లి కాని వాళ్ళే కూర్చోవాలని లేదు. పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్లి కాని అబ్బాయిలు కానీ మాత్రమే ఈ గోదా రంగనాథుల కళ్యాణంలో కూర్చోవాలని లేదు. ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళైనా సరే, ముఖ్యంగా దరిద్రంతో బాధపడుతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, అలాంటి వాళ్ళు చూడండి కోర్టు కేసులు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట గోదా రంగనాథుల యొక్క కళ్యాణం చూసినట్లయితే. ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం చూస్తే కనుక వివాహం కాని వాళ్ళకి వివాహం అయిపోతుంది. అలాగే వివాహమైన ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ఎవరైనా ఎటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే 14వ తేదీ ఏకాదశి రావడం చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పుకున్నాం కదా. ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకుని ముగ్గు మీద బొగ్గొబ్బెమ్మలు పెట్టుకోవడం, అలాగే భోగి పిడకలు భోగి మంటలో వేయడం, అది చాలా మంచిది. అంతేకాని భోగి మంటలో ఎటువంటి పరిస్థితులలోనూ టైర్లు అలాంటివి వేయకండి. అలాగే ఆ రోజు ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసిన అభ్యంగన స్నానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నీటిలో కొన్ని రేగుపళ్ళు వేసుకుని స్నానం చేయడం, రేగి ఆకులు వేసుకుని స్నానం చేయడం, ఇలా చేస్తే చాలా మంచిది. మీకు 14వ తారీఖున మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఏదైనా ఉంటే అదంతా కూడా భోగి మంటల్లో వేసేస్తే కనుక దరిద్ర దేవతలు అందరూ వెళ్ళిపోతారు అని అంటారు అనమాట శాస్త్రంలో.
పండుగ రోజు సాయంకాలం మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి భోగిపళ్ళు పోయొచ్చు. ఆ భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు, ఒక పైసా, అక్షతలు, పువ్వులు కలిపి పోస్తారు. అలా భోగిపళ్ళు పోసి గనక పిల్లల్ని ఆశీర్వదిస్తే వాళ్ళకి నరదిష్టి సమస్యలు, గ్రహపీడ దోషాలు, జాతక దోషాలు అన్నీ పోయి ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెప్పి అంటారనమాట. అలాగే ఈ పిల్లల్ని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి. ఎప్పుడు కూడా నెత్తి మీద చేపెట్టి ఆశీర్వదించాలి. ఇక జనవరి 15వ తారీఖున గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతోంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు కూడా తలస్నానం చేయాలి. వరుసగా భోగి నడమ తలంటుకోవాలి. 15, 16 తారీఖుల్లో మామూలుగా స్నానం చేసేయాలి. 15, 16, 17 తారీఖుల్లో. ఒకవేళ 16 చేయలేకపోయినా 17 అయినా ఖచ్చితంగా చేయాలి ముక్కనుమ నాడనమాట. అయితే నీళ్ళల్లో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయాలి. అలా చేస్తే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నీ కూడా పోతాయి. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం, ఆ రోజు అన్నంతో పరమాన్నం చేసి నైవేద్యాలు పెట్టడం. చాలా మంది పెద్దవాళ్ళకి బట్టలు కూడా పెట్టుకుంటారు. అది 15, 16 తారీఖుల్లో పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని బట్టలు కూడా పెట్టుకుంటారు. అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇవి ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ ఆచారాలను బట్టి అవి చేస్తారు. ఇక సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పాలు పొంగించుకుంటే మంచిది. ఇంట్లో పాలు పొంగించుకుంటే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో ఉంటుంది అని చెప్తారనమాట. అంటే డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయని, ఏదో పొలోమని రాసులు రాసులుగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పను కానీ మనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి అని చెప్పి అంటారు. మరి ఈ సంక్రాంతి నాడే పాలల్లో కొత్త బియ్యము, బెల్లము వేసి పొంగల్ తయారు చేసి లక్ష్మీదేవి కనుక నివేదిస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నువ్వులతో బెల్లం కలిపి తినాలి అంటారనమాట. అలాగే గోశాలకు వెళ్ళి గోమాతకి దర్శనం చేసుకున్న ఈ 3 రోజుల్లో, ఈ పండగ 4 రోజుల్లో దాన ధర్మాలు, మరీ ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం జరిగేటటువంటి ఈ రోజున దాన ధర్మాలు చేసుకున్నా కూడా చాలా మంచిది. అసలు ఉత్తరాయణ పుణ్యకాలం జరిగే సమయం కూడా ఇక్కడ మనకి ఇస్తారు చూడండి. ఉత్తరాయణ పుణ్యకాలం చూడండి మాట. అందుకని ఆ రోజు దాన ధర్మాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం. పూజలు, జపాలు, తపాలు, హోమాలు, ఏది చేసినా, మంచి చేసినా అక్షయ ఫలితం ఉంటుంది, చెడు చేసినా అక్షయ ఫలితం ఉంటుంది. ఆ రోజు మద్య మాంసాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు సంక్రాంతి రోజున. అలాగే ఇక 16వ తేదీ శుక్రవారం నాడు కనుమ పండుగ అన్నాం కదా. పితృదేవతల్ని పూజించాలి. కనుమ పండుగ రోజు ఇల్లంతా, కుటుంబం అంతా కలిసి కనుమ పండుగ నాడు ఇల్లు, కుటుంబ సభ్యులందరూ కలిసి పితృదేవతల్ని పూజిస్తారు. ఆ రోజు వండుకున్నటువంటి ఆహారాన్ని కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తారనమాట. పొరపాటును కూడా కనుమ నాడు కానీ, ముక్కనుమ నాడు కానీ ప్రయాణాలు చేయకూడదు అంటారు. ప్రయాణాలు చేస్తే అనుకోని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి అంటారు. ఈ కనుమ, ముక్కనుమ నాడు కాకులకి ఆహారంగా పెడితే కూడా చాలా మంచిది. కనుమ నాడు మినుము తినాలి అంటారు. అది శాస్త్రం. మినపగారెలు కానీ, లేకపోతే మినపతో చేసిన ఏవైనా సరే తింటే మంచిది అంటారు. అలాగే ఇంటి ముంగిట కనుమ 15వ తారీఖే వేసేస్తారు రథం ముగ్గు. లేకపోతే 16, 17 తారీఖులో రథం ముగ్గు వేస్తారు. రథం ముగ్గు వేసుకుని ఆ ముగ్గుని గొబ్బెమ్మ దాకా కూడా తీసుకుని వెళ్తారనమాట. అది మనకి శాస్త్రం. ఆ రోజుతో మనకి నెలపట్టు పూర్తయిపోతుంది. నెలవంక వేసుకుని చక్కగా అన్ని ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెడతాం కదా. ఆ 17వ తారీఖుతో నెలపట్టు పూర్తయిపోతుంది. ఇక 18వ తారీఖు చూడండి, అమావాస్య, పుష్య అమావాస్య. ఈ పుష్య అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. ఈ అమావాస్య మళ్ళీ అందులోనూ ఆదివారం వచ్చింది. ఆదివారం అమావాస్య వచ్చింది అంటే దానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. పుష్య అమావాస్య ఈ జనవరి 18 ఆదివారం ఏర్పడినటువంటి అమావాస్యకి చాలా ఎక్కువ విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పాను కదా మీకు. ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. కాకినాడ దగ్గర ఉన్నటువంటి చల్లంగి గ్రామంలో అక్కడ నది, సముద్రము కలిసేటటువంటి చోటు అనమాట. ఆ చొల్లంగి అమావాస్య విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్య నాడు నువ్వులు దానం చేసిన, శనీశ్వరునికి అభిషేకం చేసిన, అలాగే ఆదివారం కాబట్టి అమావాస్య, ఆ రోజు నుంచి మాఘమాసం మొదలైపోతుంది. సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం సమర్పించిన విశేషమైనటువంటి ఫలితం. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అమావాస్య. అలాగే అమావాస్య నాడు ఇంటి ముందర మీరు గుమ్మడికాయ కట్టుకోండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే దిష్టి తీసుకోండి. అలాగే ఎవరికి వాళ్ళు కూడా దిష్టి తీసుకోవచ్చు. చాలా సోమవారం నుంచి మీకు మాఘమాసం మొదలైపోతుంది. 19వ తారీఖు సోమవారం శ్యామలా నవరాత్రులు కూడా. శ్యామలా నవరాత్రులు 19వ తారీఖు నుంచి, అంటే గుప్త నవరాత్రులు అంటాం కదా, మొదలుకొని 9 రోజుల పాటు మనం చేసుకుంటాం 27వ తారీఖు దాకా. ఇవి చాలా విశేషమైనటువంటి రోజు. శ్యామలా అమ్మవారిని పూజిస్తే సకలమైనటువంటి శక్తులు లభిస్తాయి. మనకున్న
అలాగే జనవరి 25వ తారీఖున మనకి రథసప్తమి ఏర్పడింది. రథసప్తమి నాడే సూర్య భగవానుడు జన్మించాడు అని చెప్తారు. ఇంట్లో రథం ముగ్గు వేసుకోవాలి. అదే ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వాళ్ళు చిక్కుడు రథంలాగా చేసి పొయ్యి దగ్గర అప్పుడు పాయసం వండి పెడతారు నైవేద్యం. ఒకవేళ ఆనవాయితీ లేకపోతే మామూలుగా అయినా పెడతారు. లేకపోతే కనీసం పాలు పొంగించుకున్నా సరే చాలా విశేషం. ఆ రోజు సూర్యాష్టకం కనుక చదువుకున్న, ఆదిత్య హృదయం చదువుకున్న రోగాలన్నీ పోతాయి. మనకి దీర్ఘకాలికంగా ఏ చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి అనమాట. అలాగే రథసప్తమి నాడు ముఖ్యంగా జిల్లేడు ఆకులు నెత్తి మీద, భుజాల మీద, మోకాళ్ళ మీద, పాదాల మీద 2 ఆకులు చొప్పున పెట్టుకుని శరీరం మీద తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ పోతాయి. అంటే 7 ఆకులు 7 స్థలాల్లో పెట్టుకుని స్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ పోతాయి అంటే. 26న అష్టమి, భీష్మాష్టమి కూడాను. భీష్ముడు తన ప్రాణాలని వదిలి ఉత్తరాయణ పుణ్య లోకాలకు వెళ్ళినటువంటి పవిత్రమైన రోజే ఈ భీష్మాష్టమి. భీష్ముడికి తర్పణాలు ప్రతి మనిషి అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా భీష్ముడికి తర్పణాలు వదలాలి అని చెప్తారు. ఎవరికైతే ఈ 14, 15, 16 తారీఖుల్లో పెద్దల పేరు చెప్పి తర్పణాలు వదలడానికి అవకాశం లేకపోతే భీష్మాష్టమి నాడు కూడా వదిలినా కూడా అఖండమైనటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అని చెప్తారు. అలాగే ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా నువ్వులు దానం చేస్తే, ఎవరికైనా అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకి నువ్వులు దానం చేసి దక్షిణతో కూడిన తాంబూలంతోనే దానం చేయాలి ఎప్పుడైనా సరే చేస్తే. చాలా విశేషమైనటువంటి ఫలితం. అలాగే 29వ తారీఖున భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి ఒక పర్వదినం. ఇప్పుడు ఈ 4 రోజులు కూడా భీష్మాష్టమి, నవమి, దశమి, ఏకాదశి ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజులు. కాబట్టి మనకి మాఘమాసం ఆరంభమైపోయింది అంటే పండుగలు ఏర్పడతాయి. ఇంకా చెప్పవలసింది ఏమంటే జనవరి నెలంతా కూడా పండుగలతోనూ, సరదాలతోనూ, చుట్టాలతోనూ, అందరితోనూ ఆనందంగా గడిచిపోయేటటువంటి కాలం. ఈ రాజశ్యామల నవరాత్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.